లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం, హిందీకి సంబంధించి హిందీ భాషకు సంబంధించిన విషయం. ఈ రెండు విషయాల పట్ల సౌత్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఏమిటి దీని వెనుక మతలబ్? ఇప్పుడు ఉచ్చన్న గారు, ప్రపంచము అనేక సార్లు ఈ సమస్యలు వచ్చినాయి, మళ్ళీ వాటిని పరిష్కరించుకున్నారు, తర్వాత మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలు లేపేవాళ్ళు విచ్ఛిన్నకరమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రకమైన రెస్ట్రిక్షన్స్ తర్వాత ఇంపోజిషన్స్ పెడతారు. పెట్టడమే కాకుండా ఎదుటోడిని విచ్ఛిన్నకరవాదు అని అంటారు. మేము జాతీయవాదంతో మేము ఇది చేస్తుంటే ఎదుటోడు విచ్ఛిన్నం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నానండి. అసలు ఆ అవకాశాన్ని ఎందుకు ఇస్తుంది? మాతృభాష కన్నా గొప్ప భాష వేరే ఏదైనా ఉంటుందండి? మాతృభాష కన్నా గొప్ప భాష ఏదైనా ఉంటుందా? మాతృభాషలో అర్థమయ్యే పద్ధతుల్లో వేరే భాషలో అర్థమవుతాయా ఏదైనా? మాతృభాష ఉంటుంది, మిగతా భాషలు కూడా ఉంటాయి. వాటిని ఐచ్ఛికం చేసుకోవాలి, ఆప్షనల్ పెట్టుకోవాలి. వాళ్ళు ఇష్టం ఉంటే చదువుకుంటారు, లేకపోతే లేదు. మాతృభాష ధ్వంసం అయ్యే పద్ధతుల్లో జాతీయ భాష పేరు మీద ఏం జాతీయం అండి? నాకు అర్థం కావట్లేదు. భాషకి జాతీయం ఏముంటుంది? భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే పేరు మీద భాషలను విడదీసి ఇవాళ ఒక జాతీయ భాష ఉండాలని కోరుకోవడం ఎంత పరస్పర విరుద్ధకరమైన ఆలోచన ఇది. ఎందుకు హిందీ భాష అవసరం అనుకున్నాడు నేర్చుకుంటాడు, అవసరం లేదన్నాడు ఊరుకుంటాడు. ఇవాళ హిందీ భాష లేకపోతే ఇవాళ దేశం నడవట్లేదా? అంటే ఒక దేశం ఒక భాష ఉండాలి కదా, ఉంటే ఒక దేశం ఒక వారి ఆర్గ్యుమెంట్ స్వాభావికంగానే ఉండదు. ఒక దేశం ఒక నది ఉన్నదా? ఒక దేశం ఒక సముద్రం ఉన్నదా? ఒక దేశం ఒకే మాదిరిగా ఉందా అండి? సమానంగా ఒక గుట్ట లేకుండా ఒక దేశం ఒకే వాతావరణం, ఒక దేశం ఒక వాతావరణం ఉందా? అంటే ఈ మధ్య అక్కడక్కడ కొంతమంది అంటున్నారు పొరపాటు హిందీ భాష పైన కావాలనే ఒక దేశం ప్రొవొకేషన్, లోక్సభ నియోజకవర్గాల విషయంలో హిందీ భాష విషయంలో కావాలని చేస్తున్నారు కొందరని అక్కడక్కడ కొందరు రాతల ద్వారా. హిందీ భాష విషయంలో కావాలని ఎవరు చేయట్లేదు, కావాలని హిందీ భాషను ఎవరిని వ్యతిరేకించండి, కావాలని హిందీ భాషని ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినాను, ప్రాంతం కాదు విలేజ్ నుంచి వచ్చినాను. నాకు తెలుగు తప్ప ఇంకోటి రాదు. నన్ను ఎవడు ఈ భాష నేర్చుకో ఆ భాష నేర్చుకో నన్ను ఎవడు ఇంపోజ్ చేయలేదు. నాకు ఇవాళ 3 భాషలు వచ్చు. ఆ రకంగా వదిలే రాదండి. ఐచ్ఛికంగా నేర్చుకుంటారు కదా, ఎవరికి ఏం కావాలంటే వాడు నేర్చుకుంటాడు. స్వేచ్ఛ లేదా? రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ లేదండి. ఎట్లా ఇంపోజ్ చేస్తావు? ఆర్టికల్ 19 ప్రకారము వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది, ఏ భాష నేర్చుకోవాలో ఏ భాష నేర్చుకోకూడదు అనేది. ఎట్లా ఇంపోజ్ చేస్తారు? మీరు ఒత్తిడి చేస్తే కొన్ని రాష్ట్రాలలో వాళ్ళ భాష తర్వాత ఇంకో భాష ఉండదు, సైన్ బోర్డులు రాసి పెడతాడు, ఎవరికి అర్థం కాదు. మీరు అది చేయకండి. కానీ ఇంత ఎందుకనంటే మీరు ఈ భాష తప్పనిసరిగా మాట్లాడారంటే నేను ఆ భాష మాట్లాడి ఖచ్చితంగా ఈ భాష మాట్లాడతారని అడుగుతాయి. కాదు, ఇంత జరుగుతున్నా సరే బీజేపీ అడుగు ముందుకు వేయొచ్చా, వేసే అవకాశం ఉన్నదా? 1. 2, ఇప్పుడు డీలిమిటేషన్ వాయిదా వేయడం వలన మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు, ఇంకేదైనా అట్లా జరిగితే కనుక చట్టపరంగా ఎట్లా ఉండవచ్చు? కోర్టుకు వెళ్తే ఇప్పుడు ఉన్నదాని ప్రకారమే అదే ప్రోరోటా ఇచ్చుకుంటే కోర్టుకు వెళ్తే చెల్తుంది. లేదు జనాభా పెంచొద్దు, జనాభాను కంట్రోల్ చేయండి అని ఏదైతే పాలసీ తీసుకుంటారో దాన్ని అమలు చేయని వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ తక్కువ ఇస్తే కూడా చెల్తుంది. ఎందుకనంటే ఇప్పుడు 2 పిల్లల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు లేదనే నిబంధన ఏదైతే ఉన్నదో ఆ నిబంధనను కూడా ఛాలెంజ్ చేసినారు. సుప్రీంకోర్టుకు పోయింది ఆ దాన్ని సుప్రీంకోర్టు కూడా దాన్ని ఆమోదించింది. అదే అనాలజీ కాబట్టి, లీగల్గా అదే ఫండమెంటల్గా అదే ప్రిన్సిపల్ కాబట్టి ఆ ప్రిన్సిపల్ దీన్ని కూడా వర్తిస్తుంది. సుప్రీంకోర్టు కూడా దీన్ని ఆమోదిస్తుందనే నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే సేమ్ ఇష్యూ, ఐడెంటికల్ ఇష్యూ, సిమిలర్ ఇష్యూ సుప్రీంకోర్టు టెస్ట్ చేసింది, దాన్ని అప్హోల్డ్ చేసింది. ఆ రిస్ట్రిక్షన్ ఏదైతే జనాభా కంట్రోల్కి సంబంధించిన విషయాన్ని ఒక కండిషన్గా పెట్టి ఎలక్షన్స్లో అవకాశాలు కల్పించిన సందర్భం ఉన్నది.
దాన్ని అది ఆర్బిటరీ అని, తర్వాత అది వివక్షాపూరితంగా ఉన్నది అని కోర్టుకు పోతే కోర్టు దాన్ని కొట్టేసింది. ఆ వాదాన్ని కొట్టేసేసి ఆ కండిషన్ని అప్హోల్డ్ చేసింది. ఇక్కడ కూడా మీరు అట్లా పెట్టండి, అప్హోల్డ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో ఉన్న ప్రిన్సిపల్, ఇందులో ఉన్న ప్రిన్సిపల్ వన్ అండ్ ది సేమ్. ఖచ్చితంగా అవుతుంది. కాకూడదు అనేది ఎక్కడ లేదు, కాకుండా ఉండేదానికి అవకాశం కూడా లేదు. తమిళనాడు మీటింగ్కి పోయి వచ్చిన తర్వాత మీ పార్టీ నాయకులు కేటీఆర్ మీతో ఆ మీటింగ్ సంబంధించిన విషయాలు ఏమైనా చెప్పారా? పబ్లిక్గా జరిగింది కదండి. అంటే మీతో ఇంటర్లో మీరు మాట్లాడుకుంటారా? మీరేమైనా మీరు కార్యక్రమం లేదు, పబ్లిక్గా నడిచింది అది. ప్రత్యేకంగా మొత్తం దేశాన్ని అడ్రస్ చేసుకుంటా మొత్తం లైవ్ వచ్చింది. ఓపెన్గా మాట్లాడారా? అద్భుతంగా చెప్పినారు. వారు ప్రత్యేకంగా మా అందరికి చెప్పింది వేరే ఏం లేదు, కానీ వారు మాట్లాడిన దాని మీద చాలా బ్రహ్మాండమైన ప్రశంసలు వచ్చినాయి. దాని నుంచి నేర్చుకోవాల్సింది కూడా కొంతమందికి ఉన్నది, కానీ వాళ్ళు నేర్చుకుంటున్నట్టుగా లేదు. ఎవరా కొంతమంది? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం నడిపే పార్టీ ఒక పద్ధతి ప్రకారం కేటీఆర్ నుంచి ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకుంటే ఫలితాలు ఎట్లా ఉంటాయి, వాతావరణం ఎట్లా ఉంటుంది అనేది ఆ మీటింగ్లో కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి సానుకూలంగా స్పందించడం, కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ రకమైన కౌంటర్ లేకుండా ఉండడం, ఒక ఐక్యత మనం ఏదైతే చూపించినామో దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు వచ్చేవరకే ఒక ఐక్యత ఏదైతే చూపించినామో అనేక విషయాలలో ఆ ఐక్యత చూపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన ముందు కొన్ని చాలా సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. రిజర్వేషన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, కేటగిరైజేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటి ఆమోదం తెచ్చుకోవాలని అంటే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతిపక్షము మామూలు ప్రతిపక్షం కాదు, బలమైన ప్రతిపక్షం ఉన్నది. ఈ ప్రతిపక్షాన్ని కలుపుకునే పోయేదానికి నేను ఆశించేది ఏంటంటే చెన్నై మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. అట్లాంటి సుహృద్భావమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉన్నది. క్రియేట్ చేస్తే కాపాడే బాధ్యత ప్రతిపక్షానికి ఉన్నది. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెట్టారు. మీరు ఆ బాధ్యత నిర్వహించాలి కదా. ఆ బాధ్యత నిర్వహించే దానికోసం ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి కదా. ఒక ఉదాహరణ ఇవాళ మన ముందుకు వచ్చింది, అది చాలా సత్ఫలితాలు ఇచ్చింది. మంచి వాతావరణాన్ని అంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని చూపించింది. ఎవరు ఆ మీటింగ్? అంటే రేవంత్ రెడ్డి గారు తర్వాత కేటీఆర్ గారు ఇద్దరు ఎదురుగా కూర్చొని ఒక విషయాన్ని మాట్లాడము ఎంత మంచిగా ఉన్నది. అదే అంటున్నా. ఆ మీటింగ్ తర్వాత ఏమన్నా మాట్లాడిన మీ దగ్గర అంటున్నా? ఎవరేం మాట్లాడలేదు. అంటే ఎందుకండి అది అందరం మీరు పార్టీ వాళ్ళు కదా, ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆ మీటింగ్లో జరిగింది ఉంటుంది కదా, ఆ ఫీల్ ఏదో కాదండి. ఇప్పుడు మీకు నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, అట్లాంటి వాతావరణము ప్రభుత్వం సాధించే దానికోసం ప్రయత్నం చేయాలి. అది సాధించకుండా అసెంబ్లీని వేదికగా చేసుకొని ఏం మాట్లాడుతున్నారండి? గతంలో బీఆర్ఎస్ కూడా మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడింది చూపించండి, రికార్డు చూపించండి. కాంగ్రెస్ బట్టలిప్ప తీసుకొడతారని ఎవడన్నా చెప్పండి, ఎవరన్నా మాట్లాడినరా? బట్టలిప్ప తీసుకొడతారని ఒక ఇద్దరు లేడీ జర్నలిస్టుల మీద విషయం వచ్చినప్పుడు ఈ మాటలు మాట్లాడితే ఎట్లా ఉంటుందండి? పడేసి తొక్కుతా, భూములెత్తు నెట్టుతా, ఏం మాటలు ఇవి? నేను అనేది ఏంటంటే అవన్నీ మర్చిపోయేదానికి మేము కూడా సహకరిస్తాం. మీరు సరిగా చేయండి. ఈ కాదు కదా మాట్లాడేది. ఆ గుణపాఠాలు నేర్చుకోవచ్చు. ఇంత మంచిగా ఉన్నది, ఒక మంచి వాతావరణం కనిపించింది, ఆ వాతావరణాన్ని ముందుకు తీసుకుపోవాలనేది మేమే చెప్తా ఉన్నాం. మీరేమంటున్నారు? గతంలో మీరు అన్నారు, తీసి చూపించండి. మేము అన్నాం, మేము ఖచ్చితంగా అన్నామండి, మేము చెప్తా ఉన్నాం. తెలంగాణకి ఒక్క పైసా కూడా ఈయన ఏం పీక్కుండి అని మాట్లాడిన ముఖ్యమంత్రి మాట్లాడితే ఆ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకి కనీసం అక్కడ కూర్చొని ఒక్కళ్ళన్నా దాన్ని ఖండించకపోతే వాజమ్మలు అన్నాం, దద్దమ్మలు అన్నాం, చేతగాని వాళ్ళు అన్నాం, వెధవలు కూడా అన్నాం. కడుపు మసల్లానే ఒక ప్రాంతానికి మొత్తము 10 జిల్లాల ఒక ప్రాంతానికి నేను రూపాయి ఇయ్యనని అంత అడాసిటీనా?
మాట్లాడుకుంటే ఎట్లుంటామని? అది ఉండాలి. అది బూత్ కాదు కదా, వాజమ్మలు అంటే దద్దమ్మలు అంటే అదే, ఏంది? అదే, సరే, చేతకాని వాళ్ళు అన్నట్టు. అదే 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 వరకు ఇప్పుడు ఆ తిట్లనే మేము ఎక్కువ అనుకునేది. ఇప్పుడు సరే అది తిట్లు కాబట్టి అదేలే, అవి తిట్లు కాదు, అదే వ్యక్తీకరణ అనుకున్నాం. అదో వ్యక్తీకరణ. ఇది కూడా ఇది మరి. అదే కదా మేము చేసింది. ఇట్లా ఇక్కడ బూతులు కొంచెం- మాట్లాడలేదు కదా, తొక్కుతాము, నరుకుతాము, చంపుతాము, బట్టలు ఇస్తాము, బట్టలు ఇప్పదీస్తాము. నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు, నాకే అర్థం కావట్లేదు. ఏం భాష అండి ఇది? ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కాంగ్రెస్తో కలిసి మీరు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే కలిసి వెళ్ళడానికి, కలిసి పనిచేయడానికి? దక్షిణాది రాష్ట్రాల యొక్క పవర్ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నదో అది ఇంబ్యాలెన్స్ కాకుండా, అన్బ్యాలెన్స్ కాకుండా, డిజాస్టర్ అవ్వకుండా ఉండేదానికోసము ఈ దక్షిణాదిలో ఉన్న అన్ని రాజకీయ శక్తులతో కలిసే పోతాం. దాంట్లో ఏమీ ఇది లేదు. అంటే మాతోని ఏకీకరణ ఇది ఏదైతే మేము ప్రతిపాదిస్తున్నామో పర్సంటేజ్ తగ్గకుండా రోరోటా చేయాలి అని ఏదైతే మేము చెప్తున్నామో దాంతో కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో పోతుంది. కానీ ఇక్కడ మీరు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఈ ఇద్దరికి మీరేమన్నా సూచన కానీ ఒక రిక్వెస్ట్ కానీ చేయదలుచుకుంటే ఈ పర్టికులర్ ఈ రెండు అంశాలకు సంబంధించి హిందీ లాంగ్వేజ్ అండ్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, మనది ఫెడరల్ స్టేట్ అండి, ఈ కంట్రీ ఫెడరల్. వాళ్ళు చేయగలిగింది, వాళ్ళు ఒప్పించగలిగేది జాతీయ స్థాయిలో. అదే చెప్తా ఉన్నాను. ఈ కంట్రీ ఫెడరల్ కంట్రీ, దేశానికి సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో అందరితో కలిసిపోవాలి. ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు, రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు రాష్ట్రం హితంలో పోయాలి, ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నా. కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. ఇక్కడ ప్రజలకు మేము ఇక్కడ ఓట్లు తీసుకుంటాము, ప్రజల్ని రెచ్చగొడతాము, కానీ మేము మాత్రము ఇక్కడ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలకి భిన్నంగా పోతామనంటే దాన్ని నేను ఆక్షేపించడం కాదు, ప్రజలు ఆక్షేపిస్తారు. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి ఏం చేసినా. మాతృభూమి కన్నా గొప్పది ఏది ఉంటుందండి? రాష్ట్రం మాతృభూమి, దేశం కూడా మాతృభూమి. బయటకు పోయినప్పుడు దేశం, దేశంలో ఉన్నప్పుడు రాష్ట్రం, రాష్ట్రంలో ఉన్నప్పుడు జిల్లా, జిల్లాలో ఉంటే ఊరు. అట్లనే చెప్పుకుంటాం కదా. అంటే వీళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అంటే భారతదేశంలో ఉండి మేము భారతదేశం నుంచి వచ్చినామని చెప్తాం. బయటకు పోతే అంటాం అంటే అంటాం. బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ గంతే లెక్క. నువ్వు ముందుగాల తెలంగాణ సంగతి చెప్పాలి కదా. నువ్వు తెలంగాణ సంగతి మాతో పాటు మీరు కూడా ఉన్నారని అంటే మీకు దండం పెట్టుకొని మిమ్మల్ని ముందు నిలబడి మీ వెనకాల మేము ఉంటాం. దాంట్లో ఏమున్నదండి, పెద్ద ఆలోచించాల్సిన విషయం కూడా లేదు.